ఇక ఇంకొక వార్త హైలైట్ అంటే ఏంటని చెప్పాలంటే వైకాపా ఎమ్మెల్సీలు అందరూ కూడా తెదేపా వైపు చూస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎమ్మెల్యేలు ఎవరు ఎలాగో లేరు. ఎమ్మెల్సీలు అన్నా సరే, పెద్దల సభలో అన్నా సరే ఎవరో కొంతమందిని అయినా ఉంచుకున్నాం. ఎందుకంటే మెజారిటీ వాళ్ళు కొంతమంది ఉంటారు, డెఫినెట్ గా అధికారంలో ఉండి దిగిపోయారు కాబట్టి. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూటమి గెలిచిన తర్వాత ముఖ్యంగా టీడీపీ వైపు ఎక్కువగా చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా మంత్రి ఫరూక్ ను కలిసినటువంటి మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖనం వలసబాట పట్టేందుకు మరికొంతమంది సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వైసీపీలో కనీసం గౌరవం గుర్తింపు లేకుండా అవమానకర పరిస్థితుల్లో ఉన్నాళ్ళు నెట్టుకొచ్చిన ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఇప్పుడు ప్రత్యామ్నాయాల కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. కొందరు అధికార తెదేపా పార్టీకి సంబంధించి అధికార పార్టీలో చేరేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, ఇప్పుడైతే రీసెంట్ గా శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖనం బుధవారం నాడు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ని కలవడంతో ప్రాధాన్యత సంతరించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈసారి అన్ని విభాగాల్లో కూడా తుడిచిపెట్టుకుపోవడం అయితే ఖాయం అన్నట్టుగానే వైసీపీ పరిస్థితి తయారైంది. అటు ఎమ్మెల్సీలు పోయే, ఎమ్మెల్యేలు పోయే, కార్పొరేటర్లు కూడా సగానికి సగం మంది పోతున్నారు. అటు మున్సిపల్ అసలు ఎక్కడ కూడా లేకుండా వెళ్ళిపోయే పరిస్థితి 5 ఏళ్లలో కంప్లీట్ గా మరి తుడిచిపెట్టుకుపోద్దేమో అనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేల్లో కూడా కొంతమంది అటు టీడీపీ, బీజేపీ వైపు కూడా చూస్తున్నారట. ఈసారి మరి ఏం చేస్తారో, వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా నిజంగా చెప్పాలంటే వైసీపీ పరిస్థితి ఏదో ఉంటది కదా, కన మీద నుండి కుర్తులో పడిందంట, అంత దారుణంగా తయారైంది ఈసారి పరిస్థితి. వాళ్ళు కనీసం వాళ్ళ ఉనికినన్నా చాటుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు, అది కూడా సోషల్ మీడియా వేదికగా. ఏదో ఇష్టం వచ్చినట్టు పేటీఎం బ్యాచ్ తీసుకుని ఇంకా అదే మాటలు, అదే స్టైల్లో ఉంటే ప్రజలు ఇంకా చేత్కరించుకుంటున్నారు. ఏదైనా కొత్త పందాన్ని ట్రై చేయాలి, కొత్తగా వాళ్ళని వాళ్ళు ఆవిష్కరించుకునే వాళ్ళ చేస్తే ఉన్నా వైసీపీ మళ్ళీ నెట్టుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇలాంటివి అయితే చేస్తే మాత్రం ముఖ్యంగా ప్రజల్ని భయపెట్టో, లేదంటే అధికార పార్టీని భయపెట్టో, ఒక ఫేక్ న్యూస్ ని క్రియేట్ చేసో, ఇలా కాదు, ప్రజల సమస్యల మీద కొట్లాడి, ప్రజల సమస్యల మీద మాట్లాడుతూ ఒక పాలసీ విధానంగా అయితే మనం వెళితే, ఎప్పుడైతే దాంట్లో నేర్చుకుంటారో అప్పుడే వైసీపీకి అయితే ఒక బ్రతికే అవకాశం కనిపిస్తుంది. లేదంటే మాత్రం ఇంకెంతసేపు వాళ్ళకి నోటి దోలతో నోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. మొన్న ఆ నాగార్జున యాదవ్ అసలు ఈ నోటికి ఆయన ఏమొస్తుందో తెలియకుండా అటు పక్కన చంద్రబాబు గారిని మాట్లాడుతున్నాడు, పక్కన రేవంత్ రెడ్డిని ఏంటది జొమాటో బాయ్ అంటున్నాడు. నలుగురిలో ఈసారి ఆయనకి నెక్స్ట్ టైం ఆయన గట్టిగా ఏదో చేసేసేటట్టు ఈయనే ప్లాన్ చేసినట్టుగా మరి ఆయన వ్యాఖ్యలు చేశాడు. అవి కూడా దుమారం రేపుతున్నాయి. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా తెలియదంట. సో ఇలాంటివి కొంచెం తగ్గించుకుంటే కనీసం మీ ఉనికిని అయినా సరే చాటుకోవడానికి, మీ జిల్లాల్లో చాటుకునే అవకాశం అయినా కనిపిస్తుంది. లేదంటే అది కూడా ఈసారి కోల్పోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది.